నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ గారు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఒక పక్క ఎమ్మెల్యేల ఇష్యూ అయి జరుగుతుంటే, ఒక పక్క హైడ్రా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి, పేదవాళ్ళని కూడా వదలని పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పుడు. సో ఇలాంటి టైంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. పావని గౌడ్ గారి మాటల్లో ఏం చెప్తారు ఆవిడ చూద్దాం. నమస్తే అండి. చెప్పాలి, ఈరోజు దగ్గర దగ్గర 20 సార్లు దాటినట్టుంది నాకు తెలిసి, 21సారి మరి ఢిల్లీకి వెళ్తున్నారు. మరి సీఎం గారు ఎట్లా చూసుకోవాలంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నారాయణ కాలేజీల ర్యాంకులు కాదు, ఢిల్లీకి కేసీఆర్ రేవంత్ రెడ్డి పోతున్న సంఖ్యలు అని చెప్పాలి. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, మా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా రేవంత్ రెడ్డి పోవాలి ఢిల్లీ మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉన్నది. దేనికోసం పోతున్నాడు? ముడుపులు అందించడానికి పోతున్నాడా, లేకపోతే పదవిని కాపాడుకోవడానికి పోతున్నాడా, లేకపోతే ఆయన మీద వస్తున్న ఎలిగేషన్స్ని తుడిచిపెట్టుకోవడానికి పోతున్నాడా అనే విధంగా ఉన్నాయి. ఢిల్లీకి పోతున్నాడు అని అంటే ఏదో అక్కడికి పోయి మనకేదో తీసుకొస్తాడు, మనల్ని ఆదుకుంటాడు అనేది లేదు. ఆయన కోసం మాత్రమే పోతున్నాడు. ఎవడబ్బా సొమ్ముతోటి పోతున్నాడు, ఎవరబ్బా సొమ్మని కులుకుతున్నాడో అర్థం కావట్లేదు. ఖజానా ఖాళీగా ఉన్నది అని చెప్తున్నాడు. లంకె బిందెలు వస్తాయి, మట్టి బిందెలే దొరికినాయి అని చెప్తున్నాడు. ఆ ముడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి తీస్తున్నాడు? హైడ్రా పేరుతోటి హైడ్రామాని క్రియేట్ చేసి డ్రాలన్నీ తెరుచుకొని ఉంటే ఆ డ్రాలు ఏమన్నా నిండిపోయినాయా, ఆ బ్యాగులు పట్టుకొని మూటలు పట్టుకొని ఏమన్నా పోతున్నాడా ఢిల్లీకి అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మరి మీరు చేసిన అప్పులు అంట కదా, ఇవన్నీ 75,000 కోట్లు అప్పు చేసిండంట 10 సంవత్సరాలు. మేము అప్పులు చేసినాం అని అన్నారు. అప్పులు చేసినాం కాదు, అప్పులు ఆస్తులను సృష్టించినాం తెలంగాణలా. తెలంగాణ గిది అని చూపించినాము. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినాము, ప్రాజెక్టులు కట్టినాము, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చేసినాం. మరి రేవంత్ రెడ్డి దేనికోసం అప్పులు చేస్తాడండి? రోజుకి ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తాడు, ఎక్కడి నుంచి చేస్తాడు, ఎవరి కోసం చేస్తున్నాడు? అసలు మీరు చేసిన అప్పులకు కిస్తీ కడుతున్నట్టుండే ఆయన. ఒకసారి లిస్టు ఒకసారి అవుట్ చేయమని చెప్పండి, ఏదన్నా ఉంటే బయట పెట్టమని చెప్పండి, దాని మీదనే మాట్లాడతాము. రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు గట్టి కౌంటర్లు ఇచ్చినా, మా నాయకులు చెప్పినా కూడా ఆయనకు సహిస్తలేదు. ఏది చేసినా కేసీఆర్ గారు గత ప్రభుత్వం మీద ఈయన మంచేమో ఈయన వేసుకుంటున్నా, నేను చేస్తున్నా అని ఖాతాలో వేసుకుంటున్నాడు. చెడు జరిగితే ఏమో గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నాడు. మీరు చెప్పండి, ఢిల్లీకి ప్రధాన కారణం ఏమై ఉంటది? ఇప్పుడు సడన్ గా ముడుపులు అందించడానికి పోతున్నాడు. ఢిల్లీకి ప్రధాన కారణము రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికల కోసము ఇక్కడ నుంచి పైసలు తీసుకుపోయి అక్కడ ముడుపులు అందించుకోవడానికి పోతున్నాడు. అంతే, ఏం లేదు, బ్యాగులు మోస్తున్నాడు. మొన్న కూడా బండి సంజయ్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటై ఉండాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గద్దె దించాము, నాశనం చేయడమే మన టార్గెట్ అంటూ మాట్లాడింది ఆయన. బండి సంజయ్ సాక్షాత్ మీరు కూడా చూసి ఉంటారు వీడియో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ అనేటాయనే అసలు ఆయన కేంద్ర నిస్సహాయ మంత్రి అని చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణకు బడ్జెట్ల 0 వచ్చినా కూడా ఏమీ మాట్లాడని, పెదవులు విప్పని నిస్సహాయ మంత్రి బండి సంజయ్. ఆయనకు అక్కడ ఇంగ్లీషు హిందీ అర్థం కాక తెలంగాణకు వచ్చి రాష్ట్రం అంతా తిరుక్కుంటా నీళ్ళల్లో దెబ్బేసినట్టుగా ఒక షాట్ ఇడతాండు పోతాండు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ జనాలు ఎవరూ లేరు. తెలంగాణ జనాలే కాదు, అసలు తెలంగాణకే కాదు, కరీంనగర్కే కాదు, ఈ దేశానికే పట్టిన దరిద్రం శని బండి సంజయ్ అని చెప్పొచ్చు. ఆయన ఏం చేసిండంటే రాష్ట్రం మొత్తం తిరిగి అధ్యక్షుని పదవిలో ఉన్నప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేలిండు. అవి నిజాలు అనుకున్నారు. దాన్నే అవాకులను చెవాకులను కాంగ్రెస్ ముందటికి తీసుకొని పోయింది. బీజేపీ ఒకటేసింది, కాంగ్రెస్ దాన్ని జనాలకి తీసుకొని పోయింది. ఇది మేము గ్రహించలేకపోయినాము, అధికారాన్ని కోల్పోయినాము. అధికారం కోల్పోయిన తర్వాత ఈ 9 నెలలలోనే ప్రజలు ఏమి కోల్పోయినామో వాళ్ళకి తెలిసి వచ్చే విధంగా కాంగ్రెస్ చేసేసింది. కానీ అంటే మీ పార్టీ ఎవరైతే నాయకులు బయటకు వచ్చారో ఎమ్మెల్యేలు కానీ, మరి వీళ్ళ మీద మీరు కేసు ఎందుకు పెట్టినట్టు, అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి? కేసు ఎందుకు పెట్టినామంటే ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేద్దామని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేసు ఎందుకు పెట్టినామంటే ఒకరు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కారు గుర్తు మీద గెలిచిండు. పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేట ఆయనే. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునే దానం నాగేందర్ ను తీసుకుపోయి ఎమ్మెల్యే ఏం చేసిండు కేసీఆర్ అని చెప్పిండు కదా. ఆ పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకునేట ఆయననే కాంగ్రెస్ లకు వేయండు. కాంగ్రెస్ లకు పోయి పదవికి రాజీనామా చేయలేదు, పార్టీకి రాజీనామా చేయలేదు, వేరే పార్టీల నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు. అది ఎక్కడి వరకు అసలు ఏంటి రాజ్యాంగమా? అసలు ఏం చేస్తున్న తెలంగాణలో? ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మోడీ మమ్మల్ని లేకుండా చేస్తున్నాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాడు. గల్లీలనేమో రేవంత్ రెడ్డి, అదే బీజేపీ అక్కడ ఏం చేస్తుందో తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా రేవంత్ రెడ్డి. కానీ అదే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా 34 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి చంపైన పరిస్థితి. మరి అప్పుడు మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం అనే ఒక క్వశ్చన్ వస్తుంది. మరి దానికి ఏం చెప్తారు? సిఎల్పిని మొత్తము విలీనం చేసిండ్రు వాళ్ళు. ఎల్పి మొత్తం విలీనం చేయడం వల్ల ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి మొత్తం గంపగుతగా వచ్చి పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు. మరి ఈయనేం చేస్తున్నాడని వీళ్ళు పార్టీలకు పోయిండ్రు, మారిండ్రు. అది వేరు, ఇది వేరు. దాన్ని వేరుగా చూడొచ్చు, దీన్ని వేరుగా చూడొచ్చు. ఎందుకంటే ఈయన అధికార దాహం కోసము, ఈయన పదవిని కాపాడుకోవడానికే రాత్రి భవన్లు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి కండువాలు కప్పిండు. కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ పోలేదు, ఏ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగి రాత్రి భవన్లు కృషి చేసి కండువాలు కప్పలే. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాత్రమే వాళ్ళు మా పార్టీలకు రావడం జరిగింది. వాళ్ళదే చెప్తున్నారు, కేసీఆర్ దగ్గర గిట్టకే మా పార్టీలోకి జాయిన్ అవుతున్నారు తప్పితే మేము ఎవరిని రమ్మని అడగట్లేదు. వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గిట్టకనా, లేకపోతే వీళ్ళ అభివృద్ధి నచ్చియా, ఏం జరుగుతుంది వీళ్ళ అభివృద్ధి కోసమా, ఇప్పుడు పోతున్న ఎమ్మెల్యేల అభివృద్ధి కోసమా అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. మీ టార్గెట్ కడియం శ్రీహర లేకపోతే దానం నాగేంద్ర, ఎవరు టార్గెట్? మా టార్గెట్ ఎవరు లేరు. న్యాయం గెలవాలి, ధర్మం నిలవాలి మా టార్గెట్. కడియం శ్రీహరికి మేమేం తక్కువ చేయలేదు. వరంగల్ నుంచి వెళ్ళి స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి మేము ఎమ్మెల్యే ఇచ్చినాము, ఆయనను గెలిపించుకున్నాం, టికెట్ ఇచ్చినాం, గెలిపించుకున్నాము. వాళ్ళ బిడ్డకు కూడా ఎంపీగా టికెట్ ఇచ్చినాము. అనౌన్స్ చేసిన తర్వాత నమ్మక ద్రోహం చేసి, నయవంచన చేసి, కేసీఆర్ గారిని మోసం చేసి పక్క పార్టీలకు వేయండు ఆయనే. ఈ అందరి నమ్మక ద్రోహాలు, ఈ ద్రోహులందరి సంగతి తర్వాత చూసుకుంటాం. మొన్న కూడా కడియం శ్రీహర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కాబట్టి మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా మార్చే కడియం శ్రీహరి అభిప్రాయం, వాళ్ళ మీద అభిప్రాయాలు మాకు అవసరం లేదు. ముసలి నక్క ఆయనను రేపు వరంగల్ రోడ్ల మీద తిరిగే పరిస్థితి తీసుకొని వస్తాం.